కావలిపట్నంలోని లతా హాల్ సెంటర్లో వెలసిన శ్రీ గంగా భవానీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన జలాభిషేకం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని పాతూరు శివాలయం నుంచి గంగమ్మ గుడి వరకు నిర్వహించిన ఈ పవిత్ర జలాభిషేక యాత్రలో ఎమ్మెల్యే భక్తులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం చేసి ఆశీర్వాదాలు పొంది ఎమ్మెల్యే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారన్నారు. శ్రీ 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 గంగమ్మ తల్లి జలార్చనకు వచ్చినటువంటి మహిళా తల్లులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పర్వదినం పరభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలి పట్టణంలో నిర్వాహకులందరూ కూడా ప్రతి ఉగాది నాడు గంగాదేవికి జలహారతి ఇవ్వటం, ఆ తల్లి దీవెనలు తీసుకోవటం, సంవత్సరాంతము కూడా కావలిలో కరువు కాటకాలు ఏర్పడకుండా ఆ తల్లి దీవెనలతో పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగే విధంగా ఆ గంగాదేవి ఆశీస్సుల కోసం తెలుగు సంవత్సరం నాడు ఈరోజు ఈ నిర్వహించినటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ మన కావలికి తలమానికమైనటువంటి ఆ గంగాదేవి యొక్క ఆశీస్సులు పొందటం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ ప్రాంతం దేవతలకు నిలవైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పటికే ఈ స్థలంలో పోలేరమ్మ గుడి నిర్మాణం జరిగింది, బ్రహ్మం గారి గుడి నిర్మాణం జరిగింది. ఇంకిక్కడ గంగాదేవి యొక్క గుడి నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఉగాది పర్వదినాన అందరం కూడా ఒక మంచి సంకల్పంతో ఆ గుడి నిర్మాణానికి పూనుకుందామని అందరికీ కూడా కోరుకుంటూ గంగాదేవి యొక్క ఆశీస్సులతోనే మనం జీవిస్తున్నాం. ఆ తల్లి దీవెన లేకపోతే, నీరే లేకపోతే ఈ సృష్టికి మనుగడే లేదు. ఆ నీటికి ఆధారమైన గంగాదేవి యొక్క గుడిని మనం అతి తొందరలో మనం తప్పకుండా శంకుస్థాపన చేసుకుని గంగాదేవి గుడిని మన అందరం కూడా నిర్మించుకుందామని, దాని నిర్మాణంలో నేను కూడా పాలు పంచుకుంటానని ఇక్కడ నిర్వాహకులు అందరికి కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా వచ్చే ఉగాది నాటికి ఈ గుడి నిర్మాణం కూడా జరుగుతుందని, ఆ తల్లి చేపించుకుంటుందని విశ్వాసంతో అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కావా కృష్ణారెడ్డి గారు ఇప్పుడే ఈ గంగా భవాని గుడి నిర్మాణం గురించి చెప్పారు. ఆయన చెప్పించే పూజ తప్పకుండా చేస్తారు. మన అందరం ఐకమత్యంగా ఉండి ఒక కమిటీ ఏర్పడి అందరం చేసుకున్నాము. కృష్ణారెడ్డి గారికి, అదే విధంగా సహచరులు గిరిజన గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మహిళమ్మ తల్లులకి అందరికి ధన్యవాదాలు. ఈ గంగమ్మ గుడి కట్టేదానికి గౌరవ ఎమ్మెల్యే గారు కట్టుకోమని అందరికీ కూడా కొద్ది రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నారు. 2 గుడుల నిర్మాణం జరిగింది. నేను కూడా సహకరిస్తాను. మీరందరూ కూడా కమిటీగా ఏర్పడి అందరూ కూడా గుడి కట్టుకోమని చెప్తూ వచ్చారు. దాని క్రమంలో ఒక 4 రోజుల ముందు కమిటీ వాళ్ళందరం కలిసినప్పుడు మీరు కట్టుకుంటే మేము సహకరిస్తామని చెప్పారు. మా కమిటీ వాళ్ళందరం కూడా కలిసి ఒకసారి 4-5 రోజుల్లో సమావేశం పరుచుకొని ఎమ్మెల్యే గారిని కలిసి ఈ గుడి నిర్మాణానికి నిర్మించేదానికి కూడా అందరం కూడా ఏకభవించామని తెలియజేస్తూ ఉగాది పర్వదినమున ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీ గంగా భవానికి గ్రామంలోని మహిళలందరి చేత శివుని ఆలయం నుంచి తీర్థం తీసుకుని వచ్చి అమ్మవారికి అర్చన చేస్తూ కావలిలో ఒక ఉగాది పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి, అదే విధంగా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నటువంటి మహిళలకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడంలో ముందున్నటువంటి గౌరవనీయుల పెద్దలు
ఎమ్మెల్యే గారికి కావ్య కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక శుభ పరిణామం గంగాదేవి గుడిని కట్టుకోవడానికి మీరు అందరూ ముందుకు వచ్చినందుకు, దానికి ఎమ్మెల్యే గారి సహకారం అందిస్తాను అందుకు ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలుపుతూ, గతంలో కూడా ఈ గుడి నిర్మాణం కోసం అనేక ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఎందువలన అది మీరు చేసుకోలేకపోతున్నారు. ఈసారైనా దాన్ని మీరందరూ ఐకమత్యంగా నిలబడి ఆ గుడి నిర్మాణంలో అందరూ భాగస్వాములు అయ్యే విధంగా గుడి నిర్మాణం చేయాలని చెప్పి కోరుకుంటూ, రాబో రోజుల్లో మంచి కార్యక్రమం ఇక్కడ జరుపుకునే దాంట్లో మీరందరూ దాంట్లో భాగంగా మా అందరి సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ పార్టీ కార్యకర్తలకు నేనున్నారంటూ భరోసా ఇస్తూ ప్రతి కార్యకర్తను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మా నాయకులు, మాజీ మంత్రివర్యులు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తండ్రికి తగ్గ తనయుల మహిళా సమస్యలపై నిత్యం గలమెత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి స్ఫూర్తినిస్తూ మహిళలకు భరోసానిస్తూ ఉన్న వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారికి ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు రావుల ఇంద్రసేన గౌడ్, సర్వేపల్లి ఐటీ వింగ్ అధ్యక్షులు, రావుల దశరథ రామయ్య గౌడ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు ఎంపీటీసీ బిరదవోలు.